పసిఫిక్ మహాసముద్రంలోని ఈస్టర్ ఐలాండ్ ద్వీపానికి ఒక ప్రత్యేకత ఉంది. చిత్ర విచిత్రమైన శిలలు ఇక్కడ కనిపిస్తాయి. చిలీ దేశ పశ్చిమ తీరానికి 3,500 కిలోమీటర్లలో ఈ అద్భుత ద్వీపం ఉంది. ఇక్కడ 887 శిలా విగ్రహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద తలలతో కనిపించే ఈ విగ్రహాల వెనుక మిస్టరీ ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. ఈస్టర్ ఐలాండ్ ద్వీపంలో నివసించిన మూలవాసులైన రాపనుయి వాసులు 13వ శతాబ్దంలో ఈ శిలా విగ్రహాలను రూపొందించారని చరిత్ర చెబుతోంది. వీటిని మోయి విగ్రహాలు అని పిలుస్తారు. యునెస్కో ఈ ద్వీపాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అయితే దురదృష్టవశాత్తు ఈస్టర్ ఐలాండ్ ద్వీపం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. రాపనుయి జాతీయ ఉద్యానవనంలో అగ్నిపర్వతం పేలడంతో లావా ఎగజిమ్మి ద్వీపమంతా ప్రవహించింది. ఈ మంటలకు మోయి విగ్రహాలు కాలిపోయి సహజ ఆకృతిని కోల్పోయాయి. కాగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తాను భావించడం లేదంటున్నారు ఈస్టర్ ఐలాండ్ మేయర్ పెడ్రో ఎడ్మండ్స్ పావో. మంటలు చెలరాగడానికి మనుషులే కారణమని ఆయన భావిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు ఈస్టర్ ఐలాండ్కు ప్రతి ఏటా 1,50,000 మంది పర్యాటకులు వచ్చేవారు. రోజు 2 విమానాలు నడిచేవి. చిలీకి పర్యాటకుల రూపంలో భారీగా ఆదాయం వచ్చేది. కరోనా తర్వాత పర్యాటకుల సంఖ్య తగ్గడంతో ఈ దీవులను సంరక్షించేందుకు కూడా ఆదాయం చాలడం లేదంటున్నారు. కాగా ప్రపంచ ప్రఖ్యాత శిలా విగ్రహాలు లావా కారణంగా దెబ్బతినడంపై ప్రకృతి పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత అతి బరువైన శిలలను పర్వతాల నుంచి కిలోమీటర్ల దూరం వరకు ఎలా తీసుకెళ్లారన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నే. జనాభా చాలా పెరగడం, అడవుల నాశనం, వనరుల కొలత వల్ల రాపనుయి సంస్కృతి క్షీణించినట్టు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈస్టర్ ఐలాండ్ అనేది చారిత్రకంగా, మతపరంగా మరియు భౌతికంగా ఒక రహస్యభరితమైన ప్రదేశం. ఇది మనుషుల కట్టడాల సామర్థ్యానికి, వారి విశ్వాసాలకు నిదర్శనం.